హాయ్ అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోరూరించే స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ టైం కుక్ చేస్తున్న వాళ్ళైనా సరే ఈ వీడియో చూస్తే పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. పూర్తిగా ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ప్రాపర్గా చూడండి. అప్పుడు మీకు చాలా సింపుల్గా ఈ రెసిపీ అనేది తయారు చేసేయచ్చండి. ఈ ఫ్రైడ్ రైస్ అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళైనా ఇష్టంగానే తింటారు. కానీ ఎక్కువ స్పైసీగా ఉంటే పిల్లలు తినరు కాబట్టి తక్కువ స్పైసీలో సూపర్గా వచ్చే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ వచ్చేసి 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇందులో కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ సేపు నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానితే చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన బీన్స్, సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలాక మరోవైపు తిప్పుకొని చికెన్ అనేది నీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అడుగు అంటిపోకుండా మధ్య మధ్యలో ఇలా గంటతో తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, ముక్క బాగా ఏగిపోయిన తర్వాత నురుగు అనేది ఈ విధంగా పైకి వచ్చేస్తుంది, అంటే ఇది ఏగిపోయిందని అర్థం. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఈ చికెన్ అనేది తీసి పక్కన పెట్టుకుందాం. మొత్తం చికెన్ అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలండి, ఫ్రై చేసుకున్న చికెన్. మళ్ళీ అదే ఆయిల్లో 2 ఎగ్స్ తీసుకొని ఇంకా వాటిలో కారం, పసుపు, ఉప్పు, సాల్ట్ ఏం వేయకుండా ఓన్లీ ఎగ్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపించే విధంగానే ఫ్రెండ్స్. ఇంకా వాటిల్లో మనం ఏం ఫ్లేవర్స్ అనేది యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాం. ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ వీటిని బాగా కుక్ చేసుకోవాలి. మనం వేసిన క్యారెట్, బీన్స్ అనేవి బాగా కుక్ అవ్వాలి, సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అంటే మనం రైస్కి సరిపడా సాల్ట్ అనేది ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం సేపు బాగా మగ్గాక ఇందులో చిటికెడు పసుపు వేసుకొని బాగా గరిటతో అటు ఇటు తిప్పుకోవాలి. ఇవి మరి కొంచెం సేపు ఫ్రై అయ్యాక
ఇందులో గరం మసాలా, చికెన్ మసాలా, కారం, ధనియాల పొడి, వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ని ఈ వెజిటేబుల్స్లో వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. అంటే ఆ ఫ్లేవర్స్ అనేవి ఎగ్కి బాగా పట్టాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఎగ్ మిశ్రమంలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టాక ముందుగా మనం ఉడికించి చల్లారబెట్టుకున్న వైట్ రైస్ని ఆ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా అన్నం పొడిపొడిలాడుతూ ఉండాలండి. అప్పుడే ఫ్రైడ్ రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ మసాలాలన్నిటికి అన్నం అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అన్నం ఇదే విధంగా వేసి కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మగ్గుతుంది. చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టిన ప్రతి లింక్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.